సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే అందరికీ తెలుసు, తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన. ఒక పెద్ద సినిమా నిర్మాత, నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు. సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను, ఆయన పరిస్థితి కూడా అదే. వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్, నేపాల్ గార్డ్ అనుకుంటాను, అతను చనిపోయాడు. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే, ఆ రోజు పురంధరేశ్వరి గారు, బాలకృష్ణ గారు మీ అక్కని అడగండి, మీ అక్కో చెల్లో, ఆ రోజు నీ కండిషన్ ఏంటి? నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, నా దగ్గర ఉంది. తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి. ఆయన కొడుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే నిన్ను కాదు కదా, సినిమాల వరకు తీసుకో, నువ్వు ఎలాంటివాడో తెలుసు. హీరోలు కథ రాసేవాడు ఒకడు, పాటలు పాడేవాడు రాసేవాడు ఒకడు, పాడేవాడు ఒకడు, ఫోటోగ్రఫీ తీసేవాడు ఒకడు. ప్రజలు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి మీలంటే ఆ పనికి మాలిన బ్యాచ్ అంతా కూడా హీరోలు అయిపోయి తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయారు. డోంట్ థింక్ దట్ యు ఆర్ గ్రేట్. ఎక్కడి నుంచో ఊడిపడావు అనుకోబాకండి. కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు, అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకరరావుగా. ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? మీ ప్రతి లోపభూయిష్టమైన పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా? నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ని పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవడు నువ్వు? అసలు నువ్వు కాదా మెంట్లోడివి? నువ్వు కదా అభిమానులు దండేయడానికి వస్తే లాగి చెంపకు పెట్టి కొట్టేవాడివి. నిన్ను కదా జనం అనుకునేది. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు